హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 39వ భాగం. రాసిన వారు అర్తలూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో నళిని అర్చనను చూడటానికి వచ్చి విడాకుల గురించి ప్రస్తావన రాగానే విడాకులకు ఒప్పుకోవటం మంచిది కాదు, ఆ నిర్ణయం తీసుకోవటం తప్పు అని చెప్పిద్ది వరకు చెప్పుకున్నాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. అప్పుడేదో తెలిసి తెలియని వయసులో విడాకులు తీసుకుంటాను అని అన్నావు అని అనుకున్నా, కానీ ఇప్పుడు కూడా నువ్వు అదే నిర్ణయంలో ఉన్నావా అర్చన అని అడిగింది నళిని. కొన్ని నిర్ణయాలకు మార్పు అనివార్యం, ఎంచేత అంది. జీవితానికి సంబంధించినవి కాబట్టి. అంటే వేణు తప్ప ఇంకెవరూ నాకు భర్తగా వస్తారు, కానీ వాళ్ళు వేణు కారు. ఎంతటి గొప్పతనం, ఏంటి అతని నేరం అని అడిగింది. అతను స్వార్థపరుడు, నన్ను సాధించడమే తన ఆశయంగా పెట్టుకొని నాకు ఇష్టం లేకపోయినా నా బలహీనత పరిస్థితులను అడ్డం పెట్టుకొని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతే, బలవంతంగా నన్ను అనుభవించి. ఆ మాటలు విన్న నళిని నిదానంగా అంది, నువ్వింకా ఎదగాలి అర్చన. ఎస్, యూ హ్యావ్ టు అంది. ఎలా చెబుతాను. అప్పుడే ఫోన్ మోగింది. అర్చన ఫోన్ అందుకుంది. ఎస్ అంది. అతని నుంచి పిఏ ఏదో చెప్పింది. పావుగంట ఆగి కాల్ చేయండి అని ఫోను డిస్కనెక్ట్ చేసి నళిని వైపు చూసింది. నళిని అర్చనని నింపాదగా చూస్తూ అడిగింది, నీలో ఏ లోపం లేదని నువ్వు చెప్పగలవా? వేణు నిన్నేదో బలాత్కారం చేశాడని అనుకుంటున్నావు. ఏడాది పాటు ప్రేమించిన అమ్మాయి భారీ స్థానంలో తనకు అతి సమీపంగా తిరుగుతుంటే ముట్టుకోకుండా ఉండగల శక్తి ఏ పురుషుడికి ఉంటుంది? మగవాడి సంగతి వదిలే, ఒక అమ్మాయి తనంటే ఇష్టం లేని వ్యక్తిని తనకిష్టమైన పెళ్లి చేసుకొని ఆ వ్యక్తి తనకు దూరంగా ఉంటుంటే ఎంత నరకం అనుభవిస్తుంది ఒక్కసారి ఆలోచించు అంది. అర్చన ఈ కుర్చీలోంచి లేచి అలా గేటు బయటకు వచ్చాక, నువ్వు కూడా ఒక మామూలు స్త్రీవి, అందరిలాగే నీకు కొన్ని అనుభూతులు, కోరికలు, వాత్సల్యాలు, బలహీనతలు ఉంటాయి. వాటిని జయించి బతుకుతున్నాం అని ఎవరైనా అనుకుంటే అది ఒక భ్రమ. అలా బతికే వాళ్ళు హిమాలయాల్లో ఉంటారు, మన సమాజంలో ఉన్నాం కదా అందే నళిని. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నళిని మొహంలోకి గుచ్చి చూస్తూ అంది అర్చన. నళిని పలచగా నవ్వింది. అర్చన, నీలో కలెక్టర్కు ఉండాల్సిన హుందాతనం, గాంభీర్యం బాగా వచ్చాయి. నీ మొహంలో భావాల్ని ఇప్పుడు చూస్తుంటే నాకు ఇంకొక సందర్భం అయితే భయం వేసేది. అర్చన ఆ మాటలకు అలవారంగా నవ్వుతూ అంది. సారీ, నేను కలెక్టర్గా మాట్లాడట్లేదు, నీ ఫ్రెండ్గానే మాట్లాడుతున్నాను అంది. నళిని బలవంతంగా నవ్వి కాసేపు అర్చన కుర్చీ వెనకాల గోడకు ఆనర్చబడిన గాంధీ మహాత్ముడు ఫోటో వైపు చూస్తూ ఉండిపోయింది. తర్వాత మెల్లగా అంది, మన నాయకులు, అధికారులు గాంధీ తత్వాన్ని గౌరవించడం మానేసి హింసాత్మక సమాజాన్ని ఇచ్చారు. అలాగే ధర్మం, న్యాయం, నీతి అనేవి జల్లెడ పెట్టి వెతికినా కనిపించని మనుషులున్న సమాజం ఇది. కానీ గాంధీ ఫోటోని, ధర్మచక్రాన్ని ప్రభుత్వ కార్యాలయంలో ఇంకా తీసేయలేదు. ఎంత ఆత్మ ఉంచిన కదా అంది నళిని. అర్చన ఆమె మాటలకు వింతగా తల తిప్పింది. ఆమెతో పాటు రివాల్వింగ్ చైర్ గిర్రున తిరిగింది. గాంధీ ఫోటో చూసింది. తను ఎప్పుడూ గమనించలేదు. పెద్ద ఫోటో. ఆమె అప్పుడే తన ఛాంబర్ని మొదటిసారిగా పరికిస్తున్నట్టుగా చూసింది. విశాలమైన టేబుల్ మీద ఓ పక్క చిన్న జాతీయ పతాకం, మరో పక్క 3 సింహాల బొమ్మ. ప్రభుత్వ అధికారి ఛాంబర్లో ఉండాల్సిన హంగులన్నీ ఉన్నాయి. ఇవన్నీ దేనికి? నీతికి, న్యాయానికి, ధర్మానికి కట్టుబడి ఉండమని చెప్పడం కోసం కాదా?
నిజానికి నళిని అన్నట్టు ఎవరు కట్టుబడి ఉంటున్నారు? లంచం తీసుకునే అధికారులు ఉన్నారా? ధర్మంగా పాలించే నాయకులు ఉన్నారా? అహింసాయుత సమాజం కోసం కృషి చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు? నళిని స్వరం వినిపించింది. నేను ఇక్కడ ఎంతసేపు కూర్చొని నీ సమయం పాడు చేస్తున్నానేమో, నిన్ను డిస్టర్బ్ చేస్తున్నానేమో, నేను ఇంకా వెళుతున్నాను అర్చన అంది. నో అదేం లేదు, పనులుంటే తర్వాత చేసుకుంటాను. ఎంతో కాలానికి కలిసిన ప్రాణ స్నేహితురాలివి, నీతో కాసేపు గడపటం వలన కొంపలు అంటుకుపోయిందేం లేదు నళిని. ఇంతకీ నువ్వేదో చెబుతూ ఆపేశావు, చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు అంది అర్చన. నళిని తలాడిస్తూ అంది. ఏం లేదు అర్చన, నీకు తెలీదా ఏంటి? మరీ చిన్న పిల్లని చేసి మాట్లాడుతున్నావు అనిపించింది. అర్చన కొంచెం ముందుకు వంగి నళినిని చేయి తన చేతిలోకి తీసుకొని అంది. మాట్లాడు, చెప్పు, నేనేం అనుకోను. ఆలోచించే విషయం ఉంటే ఆలోచిస్తా, లేదంటే మర్చిపోతా అంది. నళిని అర్చన కళ్ళల్లోకి చూసింది. ఆమె కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది, అంతులేని విశ్వాసం కనిపిస్తుంది. చెప్పు నళిని అంది అర్చన. చెప్పడానికే ఉంది అర్చన, నిట్టూరుస్తూ అంది నళిని. అర్చన ఆశయాలు ఉండటం వేరు. అవి తీర్చుకునే అవకాశం ఉన్నవాళ్ళు తీర్చుకుంటారు, లేని వాళ్ళు తీర్చుకోరు, రాజీ పడతారు. అలాగే బలహీనతలు అందరికీ ఉంటాయి. వాటిని కొందరు జయిస్తారు, కొందరు ఓడిపోతారు. ఓడిపోయాక పశ్చాత్తాపడతారు. వేణు పశ్చాత్తాపడట్లేదంటావా? అతనిలో కలిగిన మానసిక పరిణతికి నువ్వు గమనించేందుకు ప్రయత్నించావా? నీ అహం దెబ్బతింది, దూరంగా వచ్చేసావు కాబట్టి అదృష్టం కలిసి వచ్చింది, కాబట్టి నువ్వు అనుకున్నది సాధించావు, ఉజ్వలమైన స్థితిని చేరుకున్నావు. కానీ అర్చన తలెత్తి చూసింది. నీకు తెలుసా, నువ్వు చేరుకోవాల్సిన గమ్యం చేరుకోలేదు. బ్రొక్కటి ముడివేసి అర్థవంతంగా చూసింది అర్చన. అంటే అంది. అంటే నా భర్తతో సంసారం చేస్తూ పిల్ల పాపలతో బతికే స్త్రీని నీలా ఏదో సాధించేశాను. పెళ్ళి వద్దనుకొని ఒంటరితనంగా బతికే స్త్రీకి చాలా తేడా ఉంటుంది. నువ్వు ఎంత అందగత్తెవైనా అనుభవించాల్సిన జీవితం అనుభవించకపోతే నీ అందం వాడిపోయిన పువ్వులా ఉంటుంది తెలుసా అంది. నీ ఉద్దేశం ఏంటి నళిని అంది అర్చన. నన్ను చూడు, నేను వయసులో ఉండగా నాకు వివాహం మీద ఆసక్తి కలగలేదు. ఒకవేళ కలిగి ఉంటే అందంగా లేకపోయినా వయసు ఇచ్చిన మెరుపు చూసైనా ఎవరో ఒకళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు. కానీ పెళ్లి చేసుకోలేకపోయాను, సంసార జీవితం గడపలేకపోయాను. చూసావుగా, 45 ఏళ్లకే 60 ఏళ్ళ దానిలా అయ్యాను. నిజానికి అర్చన, వేణు పాపం చాలా మంచివాడు. అతనిలో బలహీనతల్ని చూసావు కానీ మంచితనం చూడలేదు. చూసి ఉంటే ఇంత నిర్దయంగా విడాకులు ఇచ్చేదానివి కాదు. ఏం ఇంత చదువుకున్నావు, సాంఘికంగా ఆర్థికంగా ఎదిగావు. నీ తెలివితేటలో, నీ హోదా వేణులోని బలహీనతల్ని క్షమించే ఔదార్యం నీకివ్వలేదా? ఇంకెందుకమ్మా నీకు హోదా అంది. అర్చన అయోమయంగా చూసింది. అంటే అతడిని క్షమిస్తే నేను ఈ హోదాకి అర్హత సంపాదించినట్ట అంది. అలా కాదు, అతడిని క్షమించి ఉంటే నువ్వు ఇంకా ఎత్తుకు చేరేదానివి. నీ చదువులకి, నీ అంతస్తుకి, నీ సంస్కారం ఒక మెరుపునిచ్చేది. అవునా? అర్చన ఆలోచనలో పడింది. తను వేణువుని ఇంకా ద్వేషిస్తుందా? అదేం లేదే. అతడిని క్షమించడం అంటే ఏంటి? తనేం చెయ్యాలి? వెళ్ళి నన్ను క్షమించు వేణు అని చెప్పాలా? ఎందుకు చెప్పాలి? అలా చెప్పినందువల్ల ప్రయోజనం ఏంటి? అలా చెప్పగానే తను తిరిగి వచ్చేసిందని వేణు అనుకుంటే? అసలు క్షమించడం అంటే ఏంటి? అతడిని ద్వేషించకపోవడం. తన పట్ల అతను దురుసు ప్రవర్తనకి అతనికి శిక్ష వేయకపోవడమే కదా. తనేం శిక్ష వేసింది? అతనికి తనేం శిక్ష వేయలేదే. తనకు తానే శిక్ష వేసుకుంది. తను అతడిని వదిలేసి రావడమే శిక్ష. అవునేమో. పాపం తన వల్ల వాళ్ళ కుటుంబం ఉన్న ఊళ్ళో తలెత్తుకోలేకపోయింది. వేణు జీవన
మాధుర్యాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయాడు. కృష్ణస్వామి గారు చనిపోయారు. తాయారమ్మ గారు అనారోగ్యంతో మంచం పట్టారు. అన్నిటికీ మించి బాబు తన కొడుకు తల్లి లేని వాడయ్యాడు. ఒక్కటి కాదు, చాలా చాలా శిక్షలు పడ్డాయి వాళ్ళకి. కానీ తనకి అమ్మా నాన్న అన్నయ్య దూరం అయ్యారు. కారణం తనే. వేణు కాదు. వేణుని దూరం చేసుకున్నందుకు వాళ్ళు తనని వేరు చేశారు. బహుశా వేణుతో బతికి ఉంటే అంతా తనని ఆదరించే వాళ్ళేమో. అంటే మనసు చంపుకొని, ఆత్మను చంపుకొని, వ్యక్తిత్వాన్ని చంపుకొని, ఆడపిల్లలు భర్త అనేవాడితో అన్ని విధాలుగా రాజీ పడి బతికితే బంధువులు మిత్రులు అనబడే ఈ సమాజం ఆడదాన్ని ఆదరిస్తుందన్నమాట. ఎంత అన్యాయం! ఈ అన్యాయం గురించి నళిని, మాధవి లాంటి సాధారణ స్త్రీలకు విపులంగా తెలియజేయటం ఎలా అని అనుకుంది అర్చన. నళిని స్వరం మళ్ళీ వినిపించింది. నాకు తెలుసు నా మాటలు నీకు నచ్చలేదు, కానీ నేను కోరేది ఏమిటంటే నీ హోదా, అభిప్రాయాలు, భావాలు పక్కన పెట్టి ఒక విద్యావంతురాలైన స్త్రీగా, సంస్కారవంతురాలుగా ఆలోచించు. చిన్న క్షమని మనసుకి ఎంత తృప్తినిస్తుందో. మన గుంపులో ఉంటున్నాం, ఎవరో కాలు తొక్కుతారు, మనం బాధతో కెవ్వమని అరిచి మనసులోని వాళ్ళని గుడ్డివాళ్ళు, కళ్ళు కనిపించడం లేదా, ఈడియట్స్ అని తిట్టుకుంటాం. వాళ్ళు మన వైపు క్షమార్పణగా చూసి సారీ అండి అంటారు. అప్పుడు ఏమంటాం? నవ్వేసి ఊరుకుంటామా లేదా? అదే సంస్కారం. అలా కాకుండా మన మనసులో క్షణాల్లో కలిగిన భావాలు తాలూకా భాష ఉపయోగించి తిడితే ఏం జరుగుతుంది? మాట మాట పెరుగుతుంది. ఉచితానుచాద, సభ్యత, సంస్కారాలు, విచక్షణ, జ్ఞానం అన్నీ కోల్పోతాం. అందరూ మనల్ని వింతగా చూస్తారు అంది నళిని. అతి చిన్న సంఘటన ఒక రోజంతా మన మనసుని కలవరానికి, ఆందోళనకి గుర్తు చేస్తుంది. నళిని మాటలు వింటుంటే కన్న తల్లి చల్లగా మందలిస్తున్నట్టు, తనకి తెలియని ఎన్నో విషయాలు కమ్మగా చెబుతున్నట్టు అనిపించసాగింది అర్చనకి. అలాగే ఆమె వైపు కన్నార్పకుండా విభ్రాంతిగా చూడసాగింది. మళ్ళీ ఫోను మోగింది. అర్చన విసిగ్గా ఫోన్ తీసింది. అవతల నుంచి పిఎస్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ మేడం, సిఎస్ గారు ఫోను. అర్చన కంగారుగా ఎస్ కనెక్ట్ చేయండి అంది. ఆ మొహంలో, స్వరంలో అస్పష్టంగా ఉన్న కంగారు చూసి ఇంపార్టెంట్ ఫోన్ అనుకుని నళిని చేతి వాచి చూసుకుంది. మాటల్లో గమనించలేదు. తను వచ్చి అరగంట దాటింది. ఒక కలెక్టర్ దగ్గర ఆమె ఆఫీసులో ఇంతసేపు కూర్చోవటం అంటే తను చాలా తప్పు చేసినట్టు అనిపించింది. ఎన్ని పనులుంటాయి వీళ్ళకి అనుకుంటూ సోఫాలో పక్కనే పెట్టుకున్న హ్యాండ్ బ్యాగును తీసి భుజాన వేసుకుంది. అర్చన ఎస్ సార్ అంటూ ఎంతో నమ్రతగా అవతల వాళ్ళ మాటలకు స్పందిస్తుంది. 3 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది. నళిని మెల్లగా అంది, సారీ అర్చన, చాలాసేపు కూర్చొని నీ పనికి ఆటంకం కలిగించాను, ఇంక వెళ్తాను అంది. ఓకే నళిని, మళ్ళీ కలుద్దాం, నీ ఫోన్ నెంబర్ పిఏకి ఇచ్చి వెళ్ళు అంది అర్చన. అలాగే, నా మాటలు నీకు బాధ కలిగిస్తే క్షమించు, కానీ ఆలోచించడం మాత్రం మర్చిపోకు. వేణు చాప్టర్ ముగిసింది. ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అంది నళిని గది బయటికి నడుస్తూ. అర్చన తల పంకిస్తూ నవ్వింది. అలా నవ్వడంలోనే అనుభవజ్ఞురాలైన నళినికి అర్థమైంది. ఈమె ఖచ్చితంగా ఆలోచిస్తుంది అనుకుంది. నళిని పంపించాక మీటింగులతో, కలవడానికి వచ్చిన కాంట్రాక్టర్లతో బిజీ అయిపోయింది అర్చన. కానీ అస్పష్టంగా ఆమె మెదడులో నళిని మాటలు తోటల్లాగా గుచ్చుకుంటున్నాయి. మధ్య మధ్యలో పరధ్యానంలోకి వెళుతుంది. తనను తాను సంభాళించుకుంటూ గడిపేసింది అర్చన తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.